డీటెయిల్ చూస్తే బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం కక్షకు నిరసనగా అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడికైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే విపక్షాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిరసనలో భాగంగా 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు సీఎం. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The government resolution is adopted. కేంద్రం తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దామన్న కేటీఆర్ కామెంట్స్పై స్పందించారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తానంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. చావునట్లో తలపెట్టానని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు సీఎం. గంటసేపు దీక్ష చేసి నిమ్మరసం తాగలేదన్నారు. సచ్చేదాకా దీక్ష చేద్దామని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం తీరుపై కలిసి కొట్లాడదామన్నారు సీఎం. డిప్యూటీ సీఎం కామెంట్స్పై అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారి మధ్యలో 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యలో 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం. మేము చుట్టూ కూర్చుంటాం. సత్యదాకా కూర్చోమనండి. మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం. అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి. మీరు అందరు కలిసి పార్లమెంట్ సభ్యులు, మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన అండి? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినవి, మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావటం కోసం ప్రయత్నం చేస్తే మేము ఢిల్లీ రిజల్యూషన్ ఇప్పుడు నేను కూడా మీ అందరి తరఫున అందరి ఆలోచన తర్వాత చర్చకు పెట్టినటువంటి ముఖ్య సభానాయకుడి గారు నేను కూడా కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్ర ప్రయోజన అవసరం చూచా తప్పనిసరిగా మీరు రిజల్యూషన్ పెట్టండి. అవసరమైంది రాష్ట్ర అవసరాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని పక్షాల నాయకుల్ని, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకున్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాల కంటే ముందు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉండాలి. రాష్ట్రం బాగుండి, ప్రజలు బాగుండి, సుభిక్షంగా మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే అదే దశాబ్దాల మన నాయకులు, కార్యకర్తలు, యువకులు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి అందించినటువంటి తెలంగాణకి అర్థం పరమార్థం ఉంటుంది. దానికోసం అవసరమైతే ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి. ఎందుకు నిధులు రావో, ఏ రకంగా నిధులు రావో అవసరమైతే వారిని పోదాం. మేమేమి వారిని బెదిరించట్లే. ఈ దేశానికి ప్రధానమంత్రి వారు, ఈ దేశానికి ప్రభుత్వం, అది ఈ దేశంలో భాగం మేము. ఈ రాష్ట్ర వాటాగా ప్రధానమంత్రిని కలుద్దాం, గౌరవంగా అడుగుదాం. మేమేమి ఇంకో సభ్యులు మాట్లాడితే ఏదో విషం దింపుతున్నాం. మేము విషం దిమ్మట్లేదు. మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి. గౌరవంగానే తీర్మానం చేద్దాం, గౌరవంగా అందరం కలుద్దాం, అందరం పోదాం, అడుగుదామని చెప్పి వారికి చెప్తూ మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ నాయకత్వానికి. దయచేసి ఇటువంటి అంశాలు ఎప్పుడు వచ్చినా పాజిటివ్గా స్పందించండి. మేము అత్యంత డెమోక్రటిక్గా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి. మేము ట్రూ డెమోక్రట్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నమ్ముతుంది, ఆచరిస్తుంది కూడా. ఆ రకంగానే మీకు కూడా మేము గౌరవం ఇస్తాం. ఇది మీ ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో, ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పీఎం క్యాండిడేట్ అంటున్నావు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పెండింగ్లో ఉన్న డీఏలను ఎప్పుడు అమలు చేస్తారని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ వాణిదేవి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులిస్తూ జీతాలు సరిగ్గా 1వ తారీఖు ఇస్తున్నామన్నారు. డీఏలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికీ 640.9 కోట్లు డిస్కంలకు చెల్లించామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ఉద్యోగస్తులందరికీ
డిఏలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఉంది. అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడం అనేది ప్రధానంగా మా ముందున్నటువంటి ఏకైక కర్తవ్యం. ఏ పరిస్థితిలో ఉందనంటే చివరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి గత ప్రభుత్వం మా చేతికిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా 1వ తారీఖు నాడు జీతాలు పొందలేనటువంటి రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ఘాట్లో పెట్టి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే అప్పులకు సంబంధించి అధ్యక్ష జీతాలు రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే చాలా ఆశ్చర్యకంగా వింటే చాలా బాధాకరంగా కూడా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు కానీ సభ్యులకు కానీ. జీతాలు 5,000 కోట్లు ఉంటే అప్పులు ప్రతి నెల 7,000 కోట్లు కట్టాల్సి వస్తూ ఉంది. ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఏది ఉండదు అధ్యక్ష. చివరికి ఏ స్థాయికి వెళ్ళామంటే అసలు అప్పులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దుర్భరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను అనుకుంటున్నాను. కేవలం 69,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని 7 లక్షల కోట్లకు పెంచి ఆ అప్పు కూడా ఎటువంటి ఉపయోగం లేనటువంటి వాటిపైన ఖర్చు పెట్టి చివరికి కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడే స్పష్టంగా చెప్పారు ఇద్దరు మంత్రులు. ఏమైపోయిందో కేవలం జీతాలు ఒక్కటే కాదు, డిఏలతో పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు రావాల్సిన జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి బకాయిలు కూడా, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా అన్నీ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి దోబరా ఖర్చు చేసి మాకు అప్పచెప్పిపోయారు. ఈ 40,000 కోట్ల రూపాయల అప్పులు తీర్చే కార్యక్రమంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. జీతాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే డిఏలకు సంబంధించి వారు అడిగారు. అప్పటికే 2 డిఏలు ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించి ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయారు. ఆ డిఏల్ని మేము వచ్చిన తర్వాత చేయాలనుకున్న దాన్ని కూడా వీటన్నిటిని ఘాట్లో పెట్టి వాటిని కూడా జీతాలతో పాటు ఉద్యోగస్తులకు అందించాలనేదే మా సంకల్పం. తప్పనిసరిగా మా సంకల్పం, ఎందుకంటే మాకు చాలా చిత్తశుద్ధి ఉంది కాబట్టి విజయవంతం అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కొద్ది రోజుల్లోనే ఆర్డీఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తులు శుభవార్త తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మేడిగడ్డలో నీటి నిల్వ అంశాలను లేవనెత్తారు ఎమ్మెల్సీ తాత మధు. ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే మేడిగడ్డ దగ్గర నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినప్పటికీ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసి తాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. గంధమల్ల రిజర్వాయర్ పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 TMC రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 TMC కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 TMCయా 1.5 TMCయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. తుమ్మడిగట్టి నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 3-4 నెలల్లో తుమ్మడిగట్టి బ్యారేజ్ వారదా మీద కట్టాలన్నా ఆర్లియర్ లొకేషన్ మీద కట్టాలన్నా డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. గౌరవ్ నర్సిరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే సుందిళ్ళ నుంచి పంపింగ్కి అయితే ఈ రోజు వరకు కూడా సుందిళ్ళ నుంచి కూడా సీపేజ్ ఉంది, ఇంకా స్టోరేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేను కూడా వాళ్ళతో 3-4 రోజులు ఢిల్లీలో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్ట్ టీం మళ్ళీ ఈ వారం
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నాం. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డ ఒకవేళ ఇప్పుడు ఉపయోగంలోకి రాలేకుండి మరి అన్నారం సుందిల్లా ఉపయోగంలో వస్తే అది ఏ విధంగా చేయాలనో మేము పరిశీలిస్తున్నాం. ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోతే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి హరగోపాల్. కేంద్ర బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా విద్యపై 60% బడ్జెట్ తగ్గించారన్నారు. విద్యారంగ పరిరక్షణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు హరగోపాల్. ఉద్యమంలో ఉచిత విద్య నినాదం ఎత్తుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15% విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి న్యాయం చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అమలు చేసినప్పటి నుంచి విద్యారంగం పూర్తిగా విధ్వంసమైంది. అది ఏ ప్రభుత్వమైనా విద్యకు ఏమాత్రము కేటాయింపులో కానీ విద్య మీద శ్రద్ధ కానీ లేదంటే విద్యా పరిరక్షణ కమిటీ నుంచి గత 3-4 దశాబ్దాలుగా అందరి పిల్లలకు సమానమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య అనేటువంటి డిమాండ్తో మేము ఉద్యమ నిర్మాణం చేస్తున్నాం. పోయిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అనే మా నినాదాన్ని తీసుకొని కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ ఆ 10 ఏళ్లలో విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. కేటాయింపులను సగానికి తగ్గించారు. ఇవాళ మొన్న ఎన్నికల్లో కూడా విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడాం. కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని 15% దాకా పెంచుతామని వాళ్ళు మేనిఫెస్టోలో రాశారు. ఆ 15% పెంచాలి అనేటువంటిది ఏదైతుందో ఆయనతో జరిగిన చర్చలో కూడా ఇది ప్రస్తావనకు వచ్చింది. తర్వాత ఇవాళ మేము విద్యా పరిరక్షణ మిగతా ఉపాధ్యాయ సంఘాలు కలిసి బయట నుంచి ఒత్తిడి లేకపోతే ప్రైవేట్ రంగం చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఒత్తిడి ఉంటుంది కనుక ప్రజల తరఫున విద్యారంగం బాగుపడాలని, ప్రతి పుట్టిన పిల్లవాడికి చదువు రావాలని, నాణ్యమైన చదువు రావాలి అనేటువంటి విషయాల గురించి మేము ఇవాళ నిర్ణయం తీసుకొని రేపు బడ్జెట్ చూసి బడ్జెట్లో కనీసం 15% లేకపోతే ప్రజల తరఫున ఒక ఉద్యమంగా తప్పకుండా విద్యారంగానికి సరైనటువంటి కేటాయింపులు ఇచ్చేదాకా. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంక్షేమ బోర్డు మాజీ మెంబర్ నరసింహ. ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ఈ సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. తక్షణమే స్మితా సబర్వాల్ తన కామెంట్స్ను వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే వేల కొద్ది దివ్యాంగులతో ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను తప్పయ్యన్నా, ఏదో మానసిక స్థితి బాగలేకన్నా మరి మీ అందరికీ నేను క్షమాపణ చేసిన పాదాభి వందనాలు చేస్తున్నా. మీ అందరికీ ఏదైతే మీరు దివ్యాంగులు ఉండో చాలా తప్పైంది, నేను పొరపాటు అయినా మరి నా మానసిక స్థితి బాగలేకుండా అని చెప్పేసి వేసుకో, తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు మరి ఈ సఫాయి కర్మచారుల కాలు మొక్కుతాడు, సఫాయి కర్మచారుల కాలు మొక్కుతాడు, ఎందుకంటే వాళ్ళు శుభ్రం చేస్తారు కాబట్టి. మరి నువ్వు కూడా సమాజంలో ఉన్న రూపాయలు శుభ్రం చేయాలి, సమాజంలో వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి, వాళ్ళ సేవ చేయాలి కాబట్టి వాళ్ళ యొక్క చెమటొచ్చి అక్కడ వచ్చిన శాలరీ మీరు తీసుకుంటారు. మరి వేల సంవత్సరాల నుండి శ్రమజీవులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తులు సేవలు అందిస్తుంటే మీలాంటి వాళ్ళు, నువ్వు ఉన్నావు కదా, నీలాంటి వాళ్ళు అధికారం చెలాయిస్తూ పైగా వారిని నిర్లక్ష్యం చేస్తూ ఎవరైనా దేశద్రోహి, సమాజద్రోహి అన్నారు. కానీ నువ్వు విధంగా దేశద్రోహి, సమాజద్రోహంగా పనిచేస్తున్నది ఒకసారి ఆత్మ జ్ఞానం చేసుకో, ఆత్మ ప్రబోధం చేసుకుంటే తెలిసిపోతుంది అని చెప్పు. కాబట్టి నువ్వు నిజంగా పనికిరావు, నువ్వు నిజంగా సర్వీస్ చేసిన పనికిరావు, సివిల్ సర్వీస్ పనికిరావు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ. ఏపీకి ప్రత్యేకంగా 50,000 కోట్లు, పరోక్షంగా 150,000 కోట్లు కేటాయించి అక్కడికంటే 6 సీట్లు ఎక్కువ వచ్చిన తెలంగాణకు ₹1 కేటాయించకపోవడం దారుణమన్నారు. బీసీలకు కూడా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తూ పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశం లోపల 140 కోట్ల మంది జనాభా లోపల
80 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీలకు 48.5 లక్షల కోట్ల బడ్జెట్ లోపల కేవలము 3,300 కోట్లు బడ్జెట్ అనేటటువంటిది మేమంతా భూతద్దంలో వెతికితే ఒక మూల కనిపించినటువంటి బడ్జెట్ ఇది మొత్తం. రాజ్యాంగం అనేటటువంటిది ఈరోజు ప్రధాని కానీ అపోజిషన్ లీడర్ కానీ పార్లమెంట్ లోపల ఒక ఆయనేమో రాజ్యాంగ హత్య అని అంటాడు, ఇంకొక ఆయనేమో రాజ్యాంగం జోబులోనే పెట్టుకొని తిరుగుతారు. ఇటువంటి రాజ్యాంగంను ఇంత గొప్పగా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి ఈ దేశ నాయకులందరూ కూడా రాజ్యాంగంలోని ప్రధానమైనటువంటి అంశము బీసీల వికాసం అనేటటువంటి సబ్జెక్టును మర్చిపోవడం అనేటటువంటిది ఈ దేశ దౌర్భాగ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాస్తవిక మొత్తము అన్ని రకాలైనటువంటి పేపర్ ఎలివేషన్స్లో కూడా మొత్తం ఆ బ్రహ్మాండమైనటువంటి న్యూస్ కనబడుతుంది, కానీ అలా మొత్తం ఏ పేపర్ కూడా బీసీల బడ్జెట్ గురించి చూపించేటటువంటి దశ లేదనేటువంటి ఏంటిదంటే ఇది అంటే ఈ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో బీసీలను గుర్తించడానికి నిరాకరిస్తుండ్రని చెప్పేసి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలను ముఖ్యమంత్రులను చేస్తామంటారు. ముఖ్యమంత్రులను పక్కా పెట్టి ప్రధానమంత్రి గారు బీసీలకు ఏం పథకాలు పెట్టారు? కులగణన చేపట్టారా? కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టారా? ఇలా మంత్రిత్వ శాఖ కాదు కదా, గత ప్రభుత్వం గత సంవత్సరంలో గత 5 ఏళ్లలో 2,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఈ రోజు మీ బీసీలకు మీరు 3,300 కోట్లు కేటాయిస్తే ఏమొస్తుంది? బీసీలకు ఎట్లా అభివృద్ధి అవుతుంది? కులాలు ఇలా చేతి వృత్తులకు కూడా కార్పొరేషన్ నిధులు లేక, ఇలా డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు రాక, కేంద్రంలో ఉద్యోగాలు వేయక 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఇలా ప్రభుత్వాలను ప్రైవేట్ చేస్తూ మరి బీసీలకు ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ కనీస సంపద, ఎక్కడ వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి పొందుతారని చెప్పి నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇలా పార్లమెంటు మెట్లెక్కలేనటువంటి, ఇలా అసెంబ్లీ మెట్లెక్కలేనటువంటి వేల కులాలు ఇవాళ బట్ట సరిగా కట్టగా తిండి లేనటువంటి కులాలు, బిచ్చటన చేసే కులాలు ఇవాళ బీసీలలో ఎంతో అట్టడుగు వర్గాలలో ఉండిపోతే ఇవాళ 3,300 కోట్ల బడ్జెట్ ఎక్కడ ఎవరి పాలవుతుంది అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎప్పుడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణ, ఏపీకి ఎక్కువగా రైల్వే లొకేషన్స్ వచ్చాయన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫండ్స్ లేవని, పనులు ఆపేదే లేదని తెలిపారు. నడికుడ, శ్రీకాళహస్తి, దర్శి, ననిగిరి, గుంటూరు, బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టులు మొదలయ్యాయని చెప్పారు. 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. చెర్లపల్లి టెర్మినల్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అమరావతి నుంచి ఇటు లైన్స్ కనెక్ట్ చేస్తున్నామని వివరించారు అరుణ్ కుమార్ జైన్. और आंध्र प्रदेश दोनों ही प्रदेशों में अब तक का सबसे ज़्यादा अलोकेशन मिला है और इससे पहले इतना अलोकेशन कभी नहीं हुआ है और जितना ज़्यादा अलोकेशन होगा उससे हमको उतनी सहूलियत मिलेगी जिससे कि हम जितने भी प्रोजेक्ट चल रहे हैं उनको काफ़ी तेज़ की गति से आगे ले जा सकें. तो अब कोई भी प्रोजेक्ट जो है फंड की कमी की वजह से रुकेगा नहीं, स्लो नहीं होगा. सारे प्रोजेक्ट जो है बड़ी तेज़ गति से आगे जाएंगे. नहीं, नदी कुड़ी श्रीकालाहस्ती प्रोजेक्ट it has been commissioned up to Darsi and this year we are going to commission it to up to Kanigiri. Guntur BB-Nagar doubling project, the contracts have been awarded and the work has started and इसमें करीब 5 साल का समय लगेगा पूरे प्रोजेक्ट को कंप्लीट करने में. What about चरलापल्ली टर्मिनल? चरलापल्ली टर्मिनल लगभग पूरा है, काफ़ी तैयारियां हो चुकी हैं और बहुत जल्दी ही उसको चालू कर देंगे. वो हमने प्लान किया, चरलापल्ली चालू होने के बाद में फिर वो डाइवर्जन का प्लान करेंगे. हमें पैसा नहीं मिला है, ठीक है, वो अलग बात है, हम उसके लिए कोशिश कर रहे हैं, स्टेट गवर्नमेंट से कोशिश करते रहते हैं, लेकिन प्रोजेक्ट उसकी वजह से नहीं रुकेगा. साइड हमारा विजयवाड़ा काजीपेट जो लाइन है उसमें एरुपालयम में कनेक्ट करेंगे और जो विजयवाड़ा गुंटूर बीबी नगर लाइन है उसमें हम नामपुर में कनेक्ट करेंगे. और अभी इसका DPR बना के हमने यहाँ से भेज दिया है और रेलवे बोर्ड ने भी इसको अप्रूव कर दिया है, नीति आयोग ने भी अप्रूव कर दिया है और अभी आगे के स्टेप्स होने हैं. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో జరిగిన వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఆలయ సమీపంలో వేరే మతానికి చెందిన భవనాలు నిర్మించొద్దని గతంలోనే తీర్మానించినట్లు తెలిపారు.
అధికారులు పోలీసుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో సున్నితమైన అంశాలను చర్చించామన్నారు. 4 గుంటల స్థలంలో నూతన కట్టడాలను నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, దీంతో ఈ సమస్య సద్దుమణిగిందని చెప్పారు అర్చకులు రంగరాజన్. ఇవాళ చిలుకూరు స్వామివారి దేవాలయానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ఒక సంఘటన జరగడం వల్ల అందరూ ఇక్కడ ఉద్రేకపడి రావడం జరిగింది. వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఏమీ కూడా కొత్తగా నిర్మించడానికి వీల్లేదని జాగ్రత్తగా మేము విజ్ఞాపించడం జరిగింది. ముఖ్యమైనటువంటి వక్ఫ్ బోర్డు అధికారులు, పోలీస్ యంత్రాంగంలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు వారందరూ కూర్చొని సమావేశం చేసుకున్నాము. ఈ సమావేశంలో ఏం తీర్మానం జరిగింది అంటే 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, అది 4 గుంటల వక్ఫ్ చెందిన స్థలం, ఆ స్థలాన్ని ఫెన్సింగ్ చేసి అలాగే వదిలేయడం. రెండవది, నూతనంగా ఏ కట్టడం కూడా నిర్మించేయడానికి ప్రయత్నం లేదు. మూడవది, అక్కడ ఎటువంటి నమాజ్ కానీ ప్రార్థనలు కానీ చేయడానికి అవకాశం లేదు. ఇవి 3 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉండేటటువంటి మన ముస్లిం బంధువులు వాళ్ళని కూడా ఏకంగా కూర్చొని ఈ సమస్యకి సామరస్యమైన పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తాము అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళకి ఈ విషయం సద్దుమణిగింది అని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. 1500 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 14 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు రాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు కాంట్రాక్టర్లు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిలో గోడౌన్పై దాడులు నిర్వహించారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఆస్పిన్ బయోఫార్మాకి చెందిన గోడౌన్లో బల్క్ డ్రగ్స్ను పట్టుకున్నారు. 96 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కడారి సతీష్ రెడ్డి పేరు మీద గోడౌన్ నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్లో డ్రగ్స్తో పట్టుబడ్డ కడారి సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఏం పేరు అని పేరు? గంజాయి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా హైదరాబాద్ ధూల్పేటలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్ ధూల్పేట కార్యక్రమాన్ని చేపట్టారు. పలు అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి విక్రయిస్తున్న వారి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. 8 ప్రత్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీసులు, ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పిఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఆలియాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర రత్నాలయంలో బంగారం, పంచలోహాలతో చేసిన విగ్రహాలను దుండగులు ఎత్తుకు వెళ్లారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకుని షామీర్పేట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్టు పేట్ బషీరాబాద్ ఏసీసీ రాములు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీసీ బడి ఆధ్వర్యంలో కులగణన అవరోధాలు, పరిష్కారాలపై అంశాలపై సెమినార్ నిర్వహించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 75 ఏళ్లుగా కులగణన కోసం బీసీలు పోరాడుతున్నారని, ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులగణన చేస్తున్నాయి, కానీ బీసీ అంశాన్ని మాత్రం దాటవేస్తున్నాయని అన్నారు. బీసీ కులగణనను ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలని కోరారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. మరి ఈరోజు కులగణన అనేది జాతీయ స్థాయి అంశంగా మారడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్లు కూడా బీసీ జనాభాకు అనుకూలంగా పెంచాలనేటువంటి విషయం కూడా ఈరోజు చర్చకు రావడం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా ఈ కులగణన వల్ల ఏం లాభాలు ఉన్నాయి, అసలు ఎందుకు చేయడం లేదు, ఏంటి వీటిపైన అనే విషయం గురించి చర్చించినట్టయితే, కులగణన చేసినట్టయితేనే మరి గత 75 సంవత్సరాలుగా ఎవరు లబ్ధి పొందినారు, ఎవరు లబ్ధి పొందలేరు, సో అందరి లెక్కలు కూడా బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డెవలప్మెంటల్ గ్యాప్స్ ఏ కమ్యూనిటీస్ నిజంగా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే జనాభా ప్రతిపాదికన కనుక లెక్కలు తీసుకుంటే 52% పాపులేషన్ ఉన్నటువంటి బీసీల యొక్క ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది అంటే 50% దాటలేదు వాళ్ళ యొక్క మొత్తం ఎంప్లాయీస్లో ఉద్యోగాల లోపల. అంటే ఈ ప్రపోర్షనేట్గా పాపులేషన్ ప్రకారంగా చెయ్యాలి అనేటటువంటి దాని కనుక చూసుకుంటే మరి వేరే కులాలకు అంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ టోటల్ పాపులేషన్ ఎంత, మరి ఆ టోటల్ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జాబ్స్ ఎన్ని, మరి ఆ లెక్కను చూసుకుంటే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్లే కదా. ఒక 5%, 7%, 8% లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో 9% ఉన్నటువంటి ఒక అగ్ర కులాలకు ఇవాళ వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఆ లెక్క చూసుకుంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా మనకు కనబడుతున్నది. కాబట్టి దీన్ని మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు లోపల ఖచ్చితంగా బీహార్ గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలోని ఆలయాల్లో బోనాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బోనాల పండుగ నవరాత్రుల సందర్భంగా అమ్మవార్లు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో ఇవాళ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ హరిత అందిస్తారు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి కంటిన్యూ అవుతోంది. ప్రజెంట్ మనం ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయం వద్దున్నాం. ఈరోజు అమ్మవారు శాకంబరి అవతారంలో దర్శనమిస్తున్నారు. ధ్వజారోహణతో మొదలైన ఈ ఉత్సవాలు ప్రజెంట్ మనం చూడొచ్చు. ఆలయం మొత్తం కూడా ఇటు పబ్లిక్తో కావచ్చు భక్తులతోటి కిటకిటలాడుతోంది. ఈరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, మనతో మాట్లాడి తెలుసుకుందాం. బోనాల పండుగ అసలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మధుసూదన్ గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం 75 ఏళ్ల బోనాల ఉత్సవాలు వార్షికోత్సవం జరుగుతుంది కదా, ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, ఈ బోనాల పండుగ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది? ప్రత్యేకించి ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరిని అమ్మవారిని శాకంబరి రూపంగా అలంకరించడం జరిగింది. ఉదయం అభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారిని శాకంబరి రూపంగా అలంకరించి మహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అలంకరణ ప్రత్యేకించేసి అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి అందరికీ కూడా పాడి పంటలు ఏదైతే పంట రావడం జరుగుతుందో ఆ యొక్క పంటను ఉద్దేశించి ఈ శాకంబరి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా భోజనానికి ఎట్లాంటి లోటు ఉండవద్దు అన్న ఉద్దేశంతో ఈ యొక్క శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది కాకుండా ఉప్పుగూడ మహంకాళి దేవాలయం లోపల వివిధ రకాల యొక్క అలంకరణ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం రోజు గౌరీ మహంకాళిగా, రెండవ రోజు రేణుకా ఎల్లమ్మ తల్లిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి అదేవిధంగా శుక్రవారం రోజు అమ్మవారిని గాజులతోటి అలంకరించడం జరుగుతుంది మహాలక్ష్మి రూపంగా. అదే రోజు శనివారం రోజు చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవాలయం లోపల. ఆదివారం రోజు ఉదయం మహాభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం మరియు తర్వాత పోతురాజుల స్వాగత వేదికలు, తొట్టెల ఊరేగింపులు, అదేవిధంగా పలార మండలి స్వాగతాలు కూడా అన్నీ కూడా దేవాలయానికి విచ్చేయడం, అశేష జనవాహిని మధ్యన బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి అలంకరణలు ప్రతి ఒక్కరూ వచ్చి మొక్కుకుంటారు, అట్లాగే బోనాల సమర్పణ ఉంటుంది. అంటే ఈ ఆషాఢ ధ్వజారోహణ దగ్గర నుంచి అమ్మవారికి ఏమేమి పూజలు ఉంటాయి, ఈరోజు విశిష్టత ఏంటి శాకంబరి ఉత్సవాల్లో? ధ్వజారోహణం రోజు అమ్మవారికి ధ్వజారోహణం, మండప ఆరాధన, 108 కలశాలతోనే అష్టోత్తర కలశాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి మంగళ గౌరీ అలంకరణ చేస్తాము. ఆ తర్వాత మహాహారతి ఉంటుంది. అంటే 18 శక్తిపీఠాలకు ఉద్దేశించి ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క హారతి చొప్పున 18 హారతులు ఇస్తాము. తర్వాత ఆశీర్వచనము, తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. అదే రోజు సాయంత్రము అందరు ముత్తైదులతోని లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్చన చేస్తారు. తర్వాత మళ్ళీ మహాహారతి ఉంటుంది, తీర్థప్రసాద గోష్ఠి. అదేవిధంగా రెండో రోజు ఉదయం కూడా అమ్మవారికి మహా అభిషేకము, మళ్ళీ లలిత సహస్రనామ పారాయణము, కుంకుమార్చన ఉంటుంది. ఇదే విధంగా 9 రోజులు ఈ విధంగా ఉంటుంది. ఆదివారం నాడు అమ్మవారికి మళ్ళీ విశిష్టంగా 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము. ఆ రోజు అమ్మవారిని విశిష్టంగా అలంకరించి 6 గంటల నుంచి బోనాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్న కాలం నుంచి పోతరాజుల ఆహ్వానము, సాయంత్రము మళ్ళీ బలిగంప, తొట్టెల ఆహ్వానం ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సోమవారం నాడు ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తాము. ఆ తర్వాత అలంకరణ అయిన తర్వాత
మళ్ళీ భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఈ శాకంబరి ఉత్సవాల్లో ఈరోజు ఎన్ని రకాల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు అండ్ వీటిని తర్వాత భక్తులకు ఇస్తారా, ఎలా ఉంటుంది? అన్ని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, ఈ కూరగాయ లేదు అనకుండా అమ్మవారికి అన్ని రకాల కూరగాయలు సమర్పించాము. మళ్ళీ ఇవే కూరగాయలు భక్తులకి శుక్రవారం నాడు ప్రసాదంగా ఇస్తాము. ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఉదయం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రజెంట్ అయితే నగరంలోని ప్రధాన ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇది ప్రజెంట్ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి. నారాయణగూడ బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేశారని, లక్షల్లో ఫీజు వసూలు చేసి మధ్యలోనే శిక్షణ ఆపేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ సాధించాలని ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటున్నామన్నారు. 50% సిలబస్ కూడా పూర్తి చేయకుండా కోచింగ్ సెంటర్కు తాళాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థులు. యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని, నేషన్కు తన వంతు ఏదో సేవ చేయాలని అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మన ఇన్స్టిట్యూట్కి. అలాంటిది వాళ్ళ జీవితాలతో, వాళ్ళ డ్రీమ్స్తో, వాళ్ళ టైంతో ఆడుకుంటుంది బైజూస్. ఎందుకు ఇలా చేస్తుందని ఎవరిని ప్రశ్నించినా కూడా ఎవరు కూడా నో రెస్పాన్స్, ఎవరి నుండి కూడా రెస్పాన్స్ అనేది లేదు. మాకు కనీసం మెయిల్స్, 100 మెయిల్స్ చేశారు మా స్టూడెంట్స్ కానీ అందరు కానీ ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు బైజూస్ అనేది. లాస్ట్కు మేనేజర్ ఉన్నారు, మేనేజర్ని అడిగాం, సార్ ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే, అయినా కూడా నా వరకు ఉండేది మాత్రమే నేను చేస్తానమ్మా, అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కూడా అసలు నాకు కూడా ఏం పవర్స్ లేవు నేను మీకు హెల్ప్ చేయడానికి అని ఆయన కూడా చెప్పి స్వీట్గా తప్పించుకున్నారు. ఇది మేము ఎవరిని అడగాలి? అందరూ కూడా ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి 1,50,000 నుండి 1,50,000 ఫీజు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బడ్జెట్ కూడా హెవీ అమౌంట్. మేము ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇలా క్రియేట్ చేసుకుంటూనే వెళ్తారా? మేము అసలు ఎవరిని అడగాలి? ఎవరికైనా ఇప్పుడు కాల్ చేసి అడిగితే మా చేతిలో లేదు, మా చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతి నుంచి మాకు ఆన్సర్ వస్తుంది? ఇలా అందరినీ క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలా? ఇక్కడ 1,50,000 1,50,000 అని ఇంకెన్ని దగ్గర పే చేయాలి? దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ 2024 వాళ్ళే 100 పైనే ఉంటారు. క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. క్లాసెస్ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అని, మధ్యలో సైన్స్ అండ్ టెక్ పెట్టారు, 2 months గ్యాప్, ఎథిక్స్ పెట్టారు 1 month గ్యాప్. కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కూడా అవ్వట్లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్. రంగారెడ్డి జిల్లా గాంధీనగర్లో మహేందర్ అనే వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఎల్బీనగర్లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ను పరామర్శించారు దళిత మోర్చా నాయకులు. మహేందర్పై దాడి చేసిన 5గురిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పోలీసుల వివక్షకు నిరసనగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు శ్రీధర్. ఇది రాక్షస పాలన, రజాకార్ల పాలన గత 10 ఏళ్ల నుండి కూడా నడుస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ ఒక దొర, ఆ నియంత కూడా ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది. ఆయన నీడలో ఉన్న వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, ఓ రెడ్డి కార్పొరేషన్ కావచ్చు, ఇది మొదటి నుండే ఏదైతే ఈ జనరల్లో మహేంద్ర అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అది నడుస్తున్నది. ఇది కొత్త ఏం కాదు. ఇది పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా నాకు మోసం. ఈ కార్పొరేటర్ ఇప్పుడు కాదు, రేపు అవసరం ఉంటే ఇక్కడ జనరల్ అంటే ఎమ్మెల్యే అయినా కూడా ఈయన నాకు పోటీకి వస్తాడు, ఈ కార్పొరేషన్లో వచ్చి ఉండి రేపు కూడా పోటీకి వస్తాడనే దానిపైన ఇది పథకం ప్రకారమే మర్డర్ చేసడానికి కుట్ర బయలునని మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మహేందర్ అనే వ్యక్తిని వాళ్ళు గుళ్ళో కూర్చుండి పిలిచిండు. 5 ఏదైతే కాంప్లైంట్లో రాసిన ఉన్నారో 5గురు, ఇదేంటి బడగంపేట కార్పొరేషన్లోని మరి కాంటెస్ట్ కార్పొరేటర్ అయిన మహేందర్ అంటే, ఈ మహేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఎస్సీ అయినా ఈ జిల్లా ఈ యొక్క కాంటెస్ట్కి జనరల్ సెక్రటరీ, అంటే ఈ యొక్క ఈ డివిజన్కు కార్పొరేటర్ రిపోర్ట్ చేసిండు జనరల్ సెక్రటరీ. దీంట్లో మాకు జిల్లా అధ్యక్షులు, ఇద్దరు జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులు అంటారు, అందులో ఈయన జనరల్ సెక్రటరీ. పార్టీ పరంగా తర్వాత ఒక దళితుడు అనే దాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రజలకు వస్తున్నాడు, మాకన్నా మమ్మకమే ముందుకెళ్తున్నాడు, రేపు మాకు ముప్పు ఎప్పటికీ ఎన్నో ప్రమాదం అని ఇది పథకం ప్రకారమే చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. నెంబర్ 1. రెండోది,
మేము దళితులం. అతని పైన ఏదైతే ఇక్కడ ఉన్న కార్పొరేటరు రెడ్డి ఆయన పైన SC ST అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాలి. లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు ఆడ కూడా వచ్చిండ్రు, ఆయన అప్లికేషన్ ఇచ్చి 4 days అవుతుంది. 4 రోజుల నుండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అతన్నే కొట్టిండ్రు. ఇతడే పోయి మళ్ళీ ముందుగా ఏదైతే ఉన్నాడో మన అక్యూజ్ అయిన పోయి హాస్పిటల్లో ఉన్నాడు. అంటే దీన్ని నిజంగా ప్లాన్ ప్రకారం రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, ప్రతి రైతుకు రుణమాఫీని ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాను నిర్వహించారు బీజేపీ నేతలు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో పేద కుటుంబాలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కేవలం 49,000 మంది రైతులకు మాత్రమే అరకొరగా రుణమాఫీ జరిగిందని ఆరోపించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు బీజేపీ నేతలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చెప్పిన ఊర్లలో రేషన్ కార్డుకి అప్లై చేసుకోరు, లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు ఇళ్ళకి అప్లై చేసుకోరు, ఏ పథకం కావాలంటే పథకానికి అప్లై చేసుకోరని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి గ్రామాల్లో నువ్వు అన్ని కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో అప్లికేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వలేవు, ఇల్లు జాగాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు ఏది కూడా ఈరోజు చేయనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తెలుస్తా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నావో కూడా చెప్పాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మన గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రతి కుటుంబం పెట్టుకుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు రేషన్ కార్డులకు. కానీ ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి చేతగానటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి అటువంటిప్పుడు నువ్వు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఎట్లా లింక్ పెట్టావో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నిలదీసే వరకు మళ్ళా మాట మార్చే రేషన్ కార్డు సంబంధం లేదని చెప్పినావు. ఈరోజు ఎంతమందికి రుణమాఫీ చేసినావు? రుణమాఫీ ఏం చెప్పినావు? డిసెంబర్ 2018 లోపల ఎవరైతే మీరు లోన్ తీసుకోండి, 2000 ఎన్నికలకు ముందు మీరు లోన్ తీసుకోండి 2 లక్షల రూపాయలు మీరు వెంబడే మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వచ్చే వరకు రాగానే అని చెప్పాడు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో దారుణం జరిగింది. వైద్యం వికటించడంతో మహిళ మృతి చెందింది. హెర్నియా చికిత్స కోసం సరస్వతి అనే మహిళ SLG హాస్పిటల్లో చేరింది. ఆమెకు వైద్యులు ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. డాక్టర్లు వైద్యం వికటించడంతో మరో సర్జరీ చేశారు. దీంతో సరస్వతి ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సరస్వతి మృతి చెందిందని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు నిరసన చేపట్టారు. సిటీలో డ్రగ్స్ కట్టడికి స్పెషల్ ఫోకస్ చేస్తుంది యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్. నగరానికి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చే డ్రగ్స్ ప్లేడ్లను ఆటకట్టిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగదారులపై కూడా చర్యలు తీసుకుంటుంది. పబ్స్లలో నిర్వహించే వీకెండ్ పార్టీస్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుందని గమనించిన పోలీసులు స్పెషల్ డ్రై రైడ్స్ చేస్తున్నారు. పబ్బుల్లో తనిఖీలు చేసిన వెంటనే అక్కడే ఉన్నవారికి డ్రగ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యాంటీ నార్కోటిక్ వింగ్. వీకెండ్లో పబ్స్ పై రైడ్స్ చేసి అనుమానం వచ్చిన వారికి డ్రగ్ టెస్ట్ కిట్స్ ద్వారా ఇన్స్టాంట్ గా టెస్టులు చేస్తున్నారు పోలీసులు. అందులో పాజిటివ్ వస్తే వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్లడ్ టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వినియోగదారులకు వచ్చాయి, ఎవరు సప్లై చేశారనే కూపి వాళ్ల నుంచే లాగుతున్నారు పోలీసులు. కాలేజీలతో పాటు పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు యాంటీ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. తమకు వచ్చే సమాచారంతో ప్రతి వీకెండ్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పబ్బుల్లో రైడ్స్ చేస్తున్నామన్నారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తో పబ్బుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినా స్నిఫర్ డాగ్స్ వెంటనే పట్టేస్తున్నాయంటున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని జోరా పబ్బుల్లో తనిఖీలు చేశారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. పబ్బులో ఈవెంట్ లో పాల్గొన్న వారికి అక్కడే డ్రగ్ టెస్టులు చేశారు. 11 మందికి పాజిటివ్ గా తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో కొంతమంది అమ్మాయిలకు కూడా పాజిటివ్ వచ్చిందని తెలిపారు పోలీసులు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమేయడానికి యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ డ్రైవ్స్ చేస్తుందన్నారు ఎస్పీ సీతారాం. పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. అందుకే పబ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు. ఎబోన్ యూరిన్ కప్ ద్వారా ఇన్స్టాంట్ డ్రగ్స్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ సప్లై చేసే వారితో పాటు తీసుకునే వారిని కూడా వదలపోమని హెచ్చరిస్తున్నారు ఎస్పీ సీతారాం. గాంజా తీసుకున్నాడు, మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత ఇంకో కొకేన్ తీసుకున్నాడు అనుకోండి, ఓపీఎం తీసుకున్నాడు సంథింగ్ అనుకోండి, ఎండిఎంఏ తీసుకున్నాడు అనుకోండి, ఆ 2 పాయింట్ల దగ్గర ఏమి రాదు, అంటే వైట్ లైన్ లాగా కనపడుతుంది. అంటే ఆ 2 తీసుకున్నట్టు మిక్స్ అయినట్టు. అన్ని కాలేజీల్లో అన్ని స్కూళ్ళల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేసాం. వీళ్ళు ఏంటంటే ఒక టీచర్గా ఒక పేరెంట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కమిటీ ఉంటారు. ఈ కమిటీ వాళ్ళు ఆ స్కూల్ కానీ ఆ స్కూల్ సరౌండింగ్స్లో కానీ ఏదైనా గాంజా సేల్స్ కానీ లేదా గాంజాకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వాళ్ళని ఇమ్మీడియట్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దాని ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడం, కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళని రిహాబిటేషన్ పంపడం కూడా జరుగుతుంది. ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర పెడ్లర్ రాకెట్ కేసును ఛేదించారు సిటీ పోలీసులు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రాజస్థాన్ కు చెందిన ఓం రామ్, సన్వాలా రామ్ 2 నిందితులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేసే వికాస్ నుంచి నిందితులు 2 డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పరారీలో ఉన్న మరో నిందితుడు వికాస్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి. ఓమారామ్ అండ్ దెన్ సన్వాల్ రామ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ప్రాస్పెక్టివ్ బయర్స్ కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. టోటల్ ఈ 40 kgs పాపిస్ట్రా, దీంట్లో MDMA 10 grams, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్ లో సీజ్ చేయడం జరిగింది. పబ్బులే కాకుండా కాలేజీల్లో కూడా స్పెషల్ డ్రైవ్స్ చేస్తామంటున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ఆయా కాలేజీల యాజమాన్యాలు డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీలు జరిగినా తమకు ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు పోలీసులు. జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ దందా చేసే డ్రగ్ పెడ్లర్ అని అరెస్టు చేశారు మాదాపూర్ పోలీసులు. గత 4 ఏళ్లుగా జొమాటో బాయ్లా బిల్డప్ ఇస్తూ అదే బాయ్పై ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్ డెలివరీ చేస్తున్నాడు ఓ డ్రగ్ పెడ్లర్. ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్గా గంజాయి, MDMA అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల సాయంతో మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ పై గత కొన్ని రోజులుగా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ దందా చేస్తున్న వారిని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ సప్లై ఎవరికీ అనుమానం రాకుండా జొమాటో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తాడు రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్. రాజమండ్రిలో ఉన్నప్పుడే డ్రగ్స్ కి అడిక్ట్ అయిన బిలాల్ ఆ తర్వాత పెడ్లర్ అవతారం ఎత్తాడు. ఇజ్జత్ నగర్ లో బిలాల్ ఉంటున్న ఇంట్లో సెర్చ్ చేసి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. షేక్ బిలాల్ నుంచి 12 లక్షలు విలువ చేసే 15 గ్రాముల MDMA, 22 కిలోల గంజాయి, 71 నైట్రోసన్ టాబ్లెట్స్, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు. భాను తేజ అనే వ్యక్తి సాయంతో షేక్ బిలాల్ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారని, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి మళ్లీ ఇదే దందా చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. టీఎస్ నాబ్ ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లయర్ ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ MDMA, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్, అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. నిందితుడి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 45 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను గుర్తించామన్నారు డీసీపీ వినీత్. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా షేక్ బిలాల్ ను కాంటాక్ట్ అవుతున్నారని తెలిపారు. ఇతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి కన్జ్యూమ్ చేసిన ఐటీ ఎంప్లాయీస్ అందరిపై NDPS యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూవ్మెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 years నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజా అన్ని తీసుకొస్తాడు. MDMA, LSD అలాగే హషీష్ ఇవన్నీ కూడా
ఈ భాను తేజ అని ఉంటాడు, అతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి. ఆల్రెడీ అతను కూడా జైల్లో ఉన్నాడు ఎన్డీపీఎస్ కేసు మీదే. అతని నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు. సో ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక 2022లో ఒక కేసు జరిగింది ఇన్ జూబ్లీ హిల్స్ ఎన్డీపీఎస్ కేసు. జైల్లో ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు. ఐటీ ఎంప్లాయీస్ తో పాటు పబ్ కి వెళ్లేవారు ఈ మధ్య డ్రగ్స్ సేవిస్తూ దొరుకుతున్నారన్నారు పోలీసులు. దీంతో సిటీలోని పబ్బులు, కాలేజీలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు మాదాపూర్ డీసీపీ. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.